మొంతా తుఫాను ప్రభావంతో నల్గొండ జిల్లా అతలాకుతలమైంది. భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు 8 గేట్లను ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతమైన భీమార గ్రామం వద్ద బ్రిడ్జి పైనుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటి కారణంగా భీమారం సూర్యాపేట మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చిన్నపాటి వాన పడినా సూర్యాపేట వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భీమారం బ్రిడ్జిని నిర్మించాలని ప్రజలు వేడుకుంటున్నారు. బాగా వర్షాల వల్ల బాగా నీటి మట్టం పెరిగిపోయి మన మూసీ ప్రాజెక్టుకి చాలా నీరు చేరుకుంది. దానివల్లనే ఇవాళ పొద్దున తెల్లారుజామున 6 గంటలకి 49,000 క్యూసెక్ నీళ్లు విడుదల చేసినారు. దానివల్ల మన భీమవరంలో ఈ కాలువ పొంగిపోయి రోడ్డు పైన బాగా నీరు వస్తున్నాయి. కాబట్టి ప్రజలకు అందరికీ సూచన ఇవ్వడం ఏంటంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ఇటువైపు ఎవరు రాకుండా పైగా బ్యారికేడ్స్ పెట్టి పోలీస్ వాళ్ళును రెవెన్యూ స్టాఫ్ అందరూ ఉన్నారు. ఆర్ఐలు జీపీఓస్ అందరూ 24 అవర్స్ మేమంతా రెవెన్యూ సిబ్బంది అంతా అవైలబుల్ ఉన్నాము. ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ప్రజల తరపు నుంచి కూడా మేము కోరే సహకారం ఏంటంటే ఇలాంటి వాటర్ చెరువుల దగ్గరికి కుంటల దగ్గరికి ఈ బ్రిడ్జిల దగ్గరికి రాకుండా కొంచెం జాగ్రత్త పడాలని, మరియు కరెంటు వల్ల కూడా షార్ట్ సర్క్యూట్స్ అయ్యి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రజలు పిల్లల్ని వదిలేయకుండా కరెంటు స్తంభాల దగ్గరికి కొంచెం జాగ్రత్తగా పడితే మనం ఈ తుఫాన్ వల్ల వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన దాని నుంచి కొంచెం తేరుకోగలుగుతాము. అలాగే వరి ధాన్యం ప్యాడీ సెంటర్స్ కూడా అన్ని విజిట్ చేస్తున్నాము రెగ్యులర్గా. మా రెవెన్యూ స్టాఫ్ అంతా కూడా అదే పనిలో ఉన్నాము. కొంచెం జాగ్రత్త పడి ఎండ వచ్చినప్పుడు మాత్రమే ఎండబెట్టుకొని మిగిలిన టైంలో రాత్రిపూట దాన్ని కవర్ చేసి పెట్టుకుంటే మాయిశ్చర్ రాగాల్ని మొత్తం లిఫ్ట్ చేసేటట్లు చూస్తాము. మా గ్రామంలో గత 30 సంవత్సరాల క్రితం ఈ బ్రిడ్జి కట్టడం జరిగింది. కానీ ప్రతి వర్షాకాలంలో ప్రతి నెల కనీసం ఒక నెల 15 రోజులు నెల రోజుల వరకు కూడా వర్షాకాలం వచ్చినప్పుడు వల్ల ఎప్పుడు ఈ బ్రిడ్జి నుంచి నీళ్లు పోవడం జరుగుతుంది. దానివల్ల మాకు తీవ్ర ఇక్కడ నుంచి ప్రజలు దగ్గర ఒక 40-50 ఊర్లో గ్రామ ప్రజలు అటు ఇటు వెళ్ళడం జరుగుతుంది, రాకపోకలు సాగించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్రిడ్జి నుంచి నీళ్ళు వచ్చినప్పుడల్లా మాకు ఇక్కడ నుంచి సూర్యాపేట పట్టణం ఒక 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ బ్రిడ్జి నుంచి వెళ్తే. కానీ ఇప్పుడు సూర్యాపేటకు వెళ్ళాలంటే మేము దగ్గర 25 కిలోమీటర్లు డిస్టెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతారు. ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కానీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆమనగల్లు రోడ్డు కూడా అట్లా చుట్టూ తిరిగి వెళ్ళాలంటే మళ్ళీ బైపాస్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్డు వెడల్పు చేసి దీనికి తక్షణమే ఇక్కడ సంబంధించిన అధికారులు స్పందించి బ్రిడ్జి హైట్ లేపడం కానీ లేకపోతే కొత్త బ్రిడ్జి కానీ ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రవణ్ కుమార్ అండి. మాది భీమారం కేతపల్లి మండలం నల్గొండ జిల్లా. ఈ మూసీ మీద ఉన్న ఈ క్యాజ్వే అనేది హైట్ తక్కువ ఉండడం వల్ల ప్రతి సంవత్సరం ఏరు వచ్చినప్పుడల్లా వర్షాలు వచ్చి ఏరు వచ్చిన వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. రాకపోకలు బంద్ అవుతున్నాయి. ఈ రోడ్డు కూడా డబల్ రోడ్డు చేస్తామన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా రాలేదు. మొన్న మంత్రి గారు కూడా హామీ ఇచ్చారు వేస్తామని, ఇంతవరకు అది కూడా కాలేదు. అదే కొద్దిగా బ్రిడ్జి హైట్ అయితే రాకపోకలకు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈసారి ఇది 3వ సారి ఈ సంవత్సరంలో రావడం. ఏరు వచ్చిన వల్ల ఇబ్బంది అవుతుంది.